రాష్ట్రంలో అత్యధికంగా మామిడి పంట ఎక్కువగా దిగుమతి ఇచ్చే జిల్లాల్లో విజయనగరం జిల్లా ఒకటి. అయితే ఈ విజయనగరం జిల్లాలో సుమారుగా చూసుకుంటే ఈరోజు 40,000 హెక్టార్ల పైనైతే ఈరోజు మామిడి సాగు ఎక్కువ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ మామిడి పంటలైతే ఎన్నో మెళకువలైతే ఉండాలి. ఈరోజు ఆ మెళకువలు సరిగ్గా తెలియకపోవడంతో ఈరోజు మామిడి పంట దిగుబడి కూడా వస్తుంది. అలాగే ఈరోజు ఆ మామిడి రైతులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈ ఏడాది చూసుకుంటే పంట అయితే ఎక్కువగా పండుతున్న తరుణంలోనే మరోవైపు అయితే ఎక్కువగా రాలుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అసలు ఏ పంట వేసుకుంటే బాగుంటుంది? దానికి ఎటువంటి పిచికారీ చేసుకోవాలి? ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఈ మామిడి రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు ఈ మామిడి రైతులైతే మాత్రం మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీకు ఎలా ఈరోజు మామిడి పంటలో ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? ఏం జరుగుతుంది ఇంకా? మామిడికి చాలా తెగులతో కూడుకున్న సమస్య అయిపోయిందండి. ప్రధానంగా ఏంటంటే మామిడి పంట బాగా తయారు చేసినప్పుడు కూడా గిట్టుబాటు ధర లేకపోవడం, ఎక్స్పోర్ట్ అంటున్నారు, లేకపోతే ఆర్గానిక్ అంటున్నారు. అది సరైన టైంలో సరైన మా ఎక్స్పోర్టింగ్ బయ్యర్స్కును ఫార్మర్స్కి కమ్యూనికేషన్ కరెక్ట్ లేకపోవడం, చాలామంది అవగాహన లేకుండా చేయడం. ఇప్పుడు యాక్చువల్గా మన విజయనగరం జిల్లా రైతులు ఎక్కువగా కలకత్తా అని, ఢిల్లీ అని బాక్స్ కట్ ప్యాక్ చేస్తారు. ఆ బాక్సు ఎంత రేటుకి అమ్ముతుందని క్యాలిక్యులేషన్ లేకుండా కూడా చేస్తున్నారు కొంతమంది. ఈరోజు 1500 అమ్ముతుందంటే కడుతున్నారు, ఆ తర్వాత ఏమొచ్చి అది 500 రూపాయలకు అమ్ముతున్నారు. అందులో 17 కేజీలు మ్యాంగోస్ ఉంటాయి. ఆ మ్యాంగోస్ మనకి ఎంత క్యాలిక్యులేషన్ వచ్చిందని కాన్సెప్ట్ ఉండదు. యాక్చువల్గా ఇటీవల కాలంలో గత 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసే ఎక్కువ మంది రైతులు అవ్వచ్చు, లేదంటే బిజినెస్ మ్యాన్లు కూడా 100 ఎకరాలు 500 ఎకరాలు 300 ఎకరాలు కొన్న రైతులు కూడా చాలా ఫెయిల్యూర్కి అయ్యారు. ఎందుకంటే 100 ఎకరాలు కొనుక్కున్న వాళ్ళు కూడా లక్షలు సంపాదించాలనుకుంటున్నారు, కానీ ఏం చేయలేదు. చాలామంది మన సొంత ఆస్తులు అమ్ముకొని కూడా వెళ్ళిపోయారు. కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి మొదట ఈ పంట పండించడం అనేది ఒక ఎత్తు అయితే, మార్కెటింగ్ చేసుకోవడంలో ఏదో అమ్మించుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ కరెక్ట్ రేట్ అమ్ముకోలేకపోతున్నారు. అంటే రైతుకి ఈరోజు పూర్తిగా కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే గాలులు వీచి ఎక్కువగా వర్షాలు పడి ఒక విధంగా ఈరోజు పూర్తి నాశనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీని పరంగా ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వాలు చర్యలు అంటే సార్, ప్రభుత్వాలు ఏం తీసుకుంటాయి, కానీ కొంతవరకు కటింగ్ టైం అప్పుడు ఒకవేళ కావాలంటే ఉపాధి హామీని ఇటు డైవర్ట్ చేసి కొంతవరకు కూలీ ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నం చేస్తే చేయొచ్చు. దీనికి ప్రధానంగా ఏంటంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని కొంచెం ఈ మందులు వాడే విధానంలో కానీ, పురుగు మందులు వాడే విధానంలో కానీ, ఆ సస్యరక్షణ చేయవలసిన సమస్యల గురించి కొంచెం పరిశోధన చేసి వ్యక్తులు ఈ ఏరియాకి మొత్తం ఒకటే సార్ పరిస్థితి. ఇంతకుముందు ఏంటంటే 1-2 సార్లు మందులు కొట్టేవారు. ఇప్పుడు ఖచ్చితంగా కనీసం 10 నుంచి 12 సార్లు కొడుతున్నారు. అది అంతకుముందు అప్పుడు ఏంటంటే ఇది ఒక ట్యాంక్ వచ్చి 1000-2000 ఖర్చు అయ్యేది. ఒక ట్రాక్టర్ 2000 లీటర్లు 2500 లీటర్లకి. ఇప్పుడు 15,000 వరకు ఖర్చు చేస్తున్నారు. యాక్చువల్గా ఒక ఎకరా 5,000కి వస్తుంది, 10,000కి వస్తుంది అనుకుంటే దానికి కనీసం ఒక 30,000-40,000 ఖర్చు పెడితే ఎంతో కొంత కాయడం జరుగుతుంది. ఈ రకమైన సమస్యలు ఒక రకంగా కాదు, రైతు అనేక రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాడు సార్. యాక్చువల్గా ఏంటంటే ఇటీవల కాలంలో మామిడి మొక్క వేయడం చాలా కష్టమని, అదని ఇదని చెప్పేసి అనుకుంటున్నారండి. ఏం కాదు సార్. ఇప్పుడు మామిడి మొక్క తీసేసిన మంచి రేటుగా వస్తుంది. మొదటి చెట్లన్నీ తీసేసి ఈ ఐడెంటిటీ పద్ధతి ద్వారా వేయగలిగితే ఎకరానికి 200 మొక్కలు వేసి ఆ మొక్కను పెంచడం ఒకానొకప్పుడు ఏంటంటే చాలా కొండతో నెత్తి మీద పెట్టుకొని మోసేవారు, కష్టం. ఇప్పుడు ఒక 10 ఎకరాలకు ఒక 2 ఇంచుల బోర్ ఉంటే మొత్తం 10 ఎకరాలు 2 ఇయర్స్లోనే మ్యాంగో తయారైపోతుంది. మేడం, మీరు చెప్పండి, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ మన విజయనగరం జిల్లాకు సంబంధించి ఎక్కువగా ఏ రకాలు ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి? ఈరోజు ఎక్స్పోర్ట్లో మీకు ఉంటున్నటువంటి సమస్యలు ఏంటి? నా పేరు డాక్టర్ శృతి అండి, సిఏ ఆఫ్ సన్గ్రీ. యాక్చువల్గా మన విజయనగరం జిల్లాకి ముఖ్యమైన ప్రసిద్ధి చెందింది అంటే మామిడి పండే. ఆ మామిడి పండ్లో కూడా మేలు జాతి అనేది సువర్ణరేఖ. దీంతో పాటుగా బొబ్బిలి పీచు మామిడి అనే వెరైటీ కూడా ఉంది. అది కూడా చాలా మంచి వాల్యూ ఉన్నది, బట్ అది తక్కువ శాతం పండుతుంది. కాకపోతే మనకి పండే ఈ సువర్ణరేఖని కలకత్తా మార్కెట్ నుండి వచ్చేవాళ్ళు ఆగస్ట్-సెప్టెంబర్లోనే వచ్చి మన రైతులకి కొంత ఎర చూపించి ఆ అమౌంట్ ఇచ్చి వాళ్ళే ధర నిర్ణయించి బాక్సుల లెక్క వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు. ఈ విలేజ్లో 10 మంది రైతులకి ఇచ్చారంటే అలా వరుసగా ఒక 10 విలేజ్లు వెళ్ళి వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళు చెప్పినట్టుగా బాక్స్ ప్యాకింగ్ చేసి ఊరు ముందు పెట్టేస్తారు. ఒక లారీ పెడతారు, మొత్తం వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్తారు. కానీ ఆ బాక్స్ ఖరీదు ఎంతో కూడా సదరు రైతుకు తెలీదు. అది ఎందుకు అంటే ఈ తోటని పెంచడానికి వాళ్ళ దగ్గర ముందే వీళ్ళు డబ్బులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏమంటే అది ఆ రకంగా ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి.
అలాంటి పరిస్థితుల్లో రైతు అనేవాడు లబ్ధి పొందడు. ఈ రైతు ఇలా చేయడానికి రీజన్ కూడా ఉంది. ఎందుకు అంటే ఒకప్పుడు మనం తోటను సంరక్షించాలి అంటే పద్ధతులు అంటే యాజమాన్య పద్ధతులు అని ఉంటాయి. యాజమాన్య పద్ధతులు అంటే మన హార్టికల్చర్ తరఫున హార్టికల్చర్ అధికారులు కూడా గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఒక రకమైన అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి ఏ టైంలో ఏ మోతాదులో ఎటువంటి మందులను పిచికారీ చేయాలి అని ఒక నివేదిక కానీ ఫార్మర్స్కి రిలేటెడ్ గ్రూప్స్ ఎఫ్పిఓస్ కూడా ఉన్నాయి ఇప్పుడు. అలాంటి గ్రూప్స్ని కానీ వీళ్ళు కొంచెం అవేర్నెస్ చేసి ఉండుంటే వాళ్ళు సరైన సమయంలో అవి వాడి పూత టైంలో పూత రాలకుండా, పిందె కట్టే టైంలో పిందె రాలకుండా సరైన యాజమాన్య పద్ధతులు ఫాలో అవడం వల్ల ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రొడక్షన్ కాదు కదా, పూత దశ నుండే రైతులు అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికారులని అనడానికి కూడా లేదు. ఎందుకంటే ప్రతి మండలానికి సంబంధించి ఒక హార్టికల్చర్ ఆఫీసర్ ఉండాలి. కానీ ఇక్కడ 3, 4, 5 మండలాలకు సంబంధించి ఒక హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటున్నారు. సో వాళ్ళు చేయాల్సిన విధి విధానాల్లో మార్పులు కూడా మన ప్రభుత్వం నుండి రావాలి. ఎందుకు అంటే ఒక క్లస్టర్గా ఒక అనంతపూర్ని హార్టికల్చర్ హబ్ అంటున్నాం. ఒకప్పుడు అనంతపూర్లో వాటర్ కూడా వచ్చేది కాదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న అనంతపూర్నే ఒక హార్టికల్చర్ హబ్గా క్రియేట్ చేసినప్పుడు అన్ని వనరులు ఉన్న మన విజయనగరాన్ని ఒక మ్యాంగో హబ్గా ఎందుకు క్రియేట్ చేయకూడదు? దానికి సంబంధించి ప్రభుత్వం నుండి అన్ని రకాల సదుపాయాలు కావాలి. ప్రభుత్వం నుండి ఏ విధంగా కావాలి అంటే ఈ వేసవికాలంలో మనకి ఎన్ఆర్ఈఎస్ పద్ధతిలో పని కల్పిస్తున్నారు. దానికి లేబర్ వెళ్ళిపోవడం వలన మామిడి తోటలో కాయను కోయడానికి లేబర్ని వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ లేబరు డిమాండ్ చేస్తారు, ఉదయం వెళ్ళి ఆ పని చేస్తారు, మధ్యాహ్నం వచ్చి కాయ కట్ చేస్తా అంటారు. కానీ కాయ ఇప్పుడు కూడా ఉదయాన్నే కట్ చేసి సాయంత్రానికి అది ప్యాకింగ్ చేసి మార్కెట్కి తరలిస్తారు. అది లోకల్గా ఎక్స్పోర్ట్గా వాట్ ఎవర్. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఎందుకు అంటే రైతులు ఖర్చు ఎక్కువైపోతుంది. డబుల్ పేమెంట్ చేసుకొని కాయ కట్ చేసుకున్న వాళ్ళకి పెట్టిన ఖర్చుకి వాళ్ళకి వచ్చిన ఆదాయం రెండు సరైన నిష్పత్తిలో ఉండట్లేదు. దానికి సంబంధించి ఎన్ఆర్ఈజేస్లో పనిని ఈ మ్యాంగో సీజన్లో డైవర్షన్ చేసి మ్యాంగో ఫార్మర్స్ పొలాల్లో కానీ ఈ ఎన్ఆర్జీఎస్ ఎవరైతే పనికి వెళ్తారో వాళ్ళని డైవర్ట్ చేస్తే అది రైతులకు కొంత తోడ్పాటు అవుతుంది. అలాగే అపెడా అండ్ హార్టికల్చర్ ఇద్దరు సమన్వయంగా కలిసి గ్రామాల్లో తిరిగితే మాత్రమే మన రైతులకు సంబంధించి ఎటువంటి లబ్ధైనా చేయగలరు. అది ఎలా అంటే ఎక్స్పోర్ట్ ఉంది, అపెడా ఆఫీస్ ఉంది, ఇన్ని రీజియన్స్ ఆఫీస్ ఉన్నాయని ఈరోజు మీకు అందరికీ మీటింగ్లో చెప్పారు. కానీ అందులో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది ఎన్ని మండలాలు కవర్ చేశారు అనేది ఎవరు చెప్పరు. ఎందుకంటే అధికారులు అధికారికంగా మాత్రమే బయటకి చెప్తున్నారు ఫిగర్స్ మాత్రం. కానీ రైతుల దగ్గరికి వచ్చి రైతుల యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, సమస్య ఏంటి, మేము వీళ్ళకి ఏ విధంగా నిలబడాలి, అలాంటప్పుడు ఎక్స్పోర్ట్ గురించి మనం మాట్లాడాలి. అసలు ఒక మండలంలో ఎంతమంది మ్యాంగో రైతులు ఉన్నారో తెలియదు. ఇన్ కేస్ రైతులు ఉన్నా కూడా అందులో ఏ రకం రైతులు అంటే బంగినపల్లి పండించిన రైతులు ఎంతమంది, సోనరేఖ పండించిన రైతులు ఎంతమంది, పనుకులు పండించిన రైతులు ఎంతమంది అని కనీసం లిస్టు కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మనం విజయనగరం రైతులు ఉన్నామండి. అంటే ఇందులో ఎవరిని కించపరచాలని కాదు. ఎందుకు అంటే ఒక రైతు ఎంతో కష్టపడి కాయను తెచ్చుకున్న మార్కెట్లో సరైన పద్ధతిలో సరైన ధరకి అమ్మలేక నష్టపోతున్నారు. అలాంటప్పుడు వాళ్ళు తోటలు తీయకుండా ఇంకేం చేస్తారు చెప్పండి. సో ఇలాంటి కాన్క్లేవ్లు ఒక రోజుతో అయిపోకుండా పూత స్టార్ట్ అయినప్పటి నుండి ప్రతి 3 గ్రామాలు లేదా ఒక్కొక్క మండలానికి ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు మొదలుపెట్టి ఆ రోజు కార్యక్రమం మొదలు పెట్టడమే కాకుండా ఆ రోజే ఫార్మర్స్ని రిజిస్టర్ చేయించాలి. అపెడాలో హార్టీ నెట్ ఫార్మర్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. అందులో ఫార్మర్స్ని రిజిస్టర్ చేసి అప్పుడు వాళ్ళకి మనం తగిన సూచనలు ఇచ్చి కాయ వచ్చిన తర్వాత మనమే అంతే డిమాండ్ఫుల్గా మీకు ఇంత సదుపాయం చేసాం, మాకు ఈ కాయ ఎక్స్పోర్ట్కి ఇవ్వండి అని ఆ రైతుకి కూడా రిటైల్ ప్రైస్ వచ్చేలా ఈ అపెడా కానీ హార్టికల్చర్ వాళ్ళు కానీ ముందుకు రావాలి. ఎంతసేపు మనం మీటింగ్ పెట్టాము చేసామన్న వారధిలోనే ఉంటున్నారు తప్ప ఈ మీటింగ్ తర్వాత ఫార్మర్స్ పరిస్థితి ఏంటి అన్నది ఒక క్లారిటీ లేదండి. సో ఈ మీటింగ్కి ఎవరైతే వచ్చారో అటెండెన్స్ లిస్ట్ తీసుకుంటారు. ఆ అటెండెన్స్ లిస్ట్ తీసుకొని దాన్ని ఒక గ్రూప్గా క్రియేట్ చేసి ఆ గ్రూప్లో వీళ్ళ యాక్టివిటీస్ అన్నీ పెడితే కొంత అది ఫార్మర్స్కి యూజ్ అవుతుంది. సో మా తరపున మా సన్గ్రీన్ తరపున మా పరిధిలో ఉన్న రైతులకి మేము మార్కెటింగ్ పరంగా అవగాహన కల్పించి వాళ్ళకి మేము మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నాము. సో మాకున్న పరిధిలో మేము చేయగలం కానీ అందరినీ చేయలేం. ఒక రైతే రాజు అని అంటున్నారు కానీ ఈరోజు ఆ పరిస్థితి ఎక్కడ మీకు కనిపించట్లేదు. మేము చెప్పడమే కాదు మీరు వాస్తవాలు చూస్తున్నారు. సో ఒక రైతు ఒక అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అంటే ప్రభుత్వం తరపున ఉన్న అధికారులందరూ సమిష్టి కృషితో గ్రామాల్లో వెళ్తేనే ప్రతి రైతు కూడా ఒక అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్ అవుతారండి. మీరు చెప్పండి, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఒక రైతుగా
ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఈరోజు పువ్వు ఆ పూతొచ్చు నుంచి పిందె కాసిన తర్వాత ఈరోజు పంట చేతికి అందినంత వరకు ఎన్ని సమస్యలు ఎదుర్కోగలుగుతున్నారు? అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో? పూర్తిగా ఈరోజు మామిడి రైతులంతా కూడా కుదేలైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఏ విధంగా సాయం చేస్తే ఈరోజు ఆ రైతు మళ్ళీ బాగుపడతారు? ఇక్కడ ప్రభుత్వాలు అంటే ఇంకేం లేదు సార్. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే మన విజయనగరం కొన్ని దౌర్భాగ్యం ఏంటంటే మెయిన్ మార్కెట్ లేదు సార్. మార్కెట్ లేదు. నా కాయని నమ్ముకోవడానికి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. ఓ కలకత్తా సాగుకున్న ఢిల్లీ సాగుకుని పట్టుకొని చేయవలసి వస్తుంది. వాళ్ళు ఏమంటారు, అక్కడ మార్కెట్ డౌన్ అంటారు. ఎందుకు డౌన్ అంటే సరుకు ఎక్కువ అంటారు, ఒక్కసారి క్వాలిటీ తక్కువ అంటారు. అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలీదు. వాళ్ళు ఏది చెప్తే అదే. అక్కడ ఈరోజు మార్కెట్ ఎంత ఉందంటే 500 ఉందన్న, దాంట్లో లారీకి 100 అనేసి, లేబర్ ఛార్జ్ 50 అనేసి ఇవన్నీ తీసేస్తారు. లారీ ఎంతో పెడతారో మాకు తెలీదు. ఇటువంటి సమస్యల్లో రైతులు ప్రధానంగా ఉంది అక్కడ పొజిషన్. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మార్కెట్ అనేది ఒక ప్రభుత్వం మాకు కల్పిస్తే ఇక్కడ ఒక ఏజెంట్ ఉన్నా ఎవరున్నా మేము నేరుగా తీసుకెళ్ళి మా కాయ ఎంత కొంటారో మేము చూడగలుగుతాను. ప్రజెంట్ చూడగలుగుతాం. ఆ మార్కెట్ లేకుండా చాలా దారుణంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఆర్టికల్స్ సేలర్స్ అండ్ బయర్స్ మీటింగ్ పెట్టారు. అది ఎక్కడ పెట్టారు? ఒక ఎస్విఎన్ లేక్ ప్యాలెస్లో పెట్టారు. ఎస్విఎన్ లేక్ ప్యాలెస్ అవసరం సార్ లేదు సార్. రైతుకి ఒక తోటలో పెట్టాలి. ఒక తోటలో పెడితే అక్కడ వచ్చిన హార్టికల్చర్స్ అవ్వచ్చు, అక్కడ వచ్చిన శాస్త్రవేత్తలు అయితే కానీ తోటలోకి వస్తే అక్కడ కాయ ఎలాగుంది, దాని క్వాలిటీ ఎలాగుంది చూస్తారు. చూస్తే దాని మీద అవగాహన దేనివల్ల వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అని అర్థం అవుతుంది. అయితే ఇక ఎస్విఎన్ లేక్ ప్యాలెస్ ఏసీలు మాకు అవసరం లేదు సార్. క్యాజువల్గా అయితే మాకేంటంటే ప్రధానంగా ప్రాక్టికల్గా వచ్చి మొత్తం ఫస్ట్ నుంచి ఎరువుల యాజమాన్యం ఏం చేస్తానని తెలియజేయాలి. మాకు పలానా ఎరువు చేయాలి, పలానా విధంగా చేయాలంటే మాకు ఒక అవగాహన కల్పిస్తారు. మెయిన్ రైతుకి అవగాహన కావాలి సార్. ప్రజెంట్ అవగాహన ఎంత అవసరం. ఇక్కడ మార్కెట్ అనే యార్డ్ అనేది ఒకటి ప్రధానమైన సమస్య. ఆ ప్రధానమైన సమస్య ఏంటంటే దీని నుంచి మేము సతమతం అవుతాను సార్. చీడపిల్లలు అసలు రైతుకి ఏ మందు కొట్టాలి, ఏం కొట్టాలి అసలు అర్థం అవ్వట్లేదు. నేనేదో కొడతాను, ఆయన ఏదో కొడతాను, ఈయన ఇలా కొట్టడం జరుగుతుంది. ఇలా కొట్టడం వల్ల ప్రధాన సమస్య ఏంటంటే అక్కడ ఒకటి ఇబ్బంది పడతాను. ప్రాబ్లం ఇది మాకు మెయిన్ సమస్య. ప్రధానంగా చూసాం కదా, ఈరోజు ఉన్నటువంటి మామిడి రైతులైతే మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, అలాగే విజయనగరం జిల్లా కావచ్చు, అత్యధికంగా ఎక్కువగా మామిడి పంట అయితే మాత్రం ఎక్కువగా పండుతుంది. అలాంటిది ఈరోజు మామిడి రైతు అంతా కూడా ఈరోజు కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా పంట చేతికి వచ్చేసరికి అయితే మాత్రం ఎవరు కూడా కొనుగోలు చేసే వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. దానికి సంబంధించి ఎక్కువగా రకాలు చూసుకుంటే పణుగులు కానీ, బంగినపల్లి కానీ, ఈరోజు కలెక్టర్ కానీ, ఇలా రసాలు ఇటువంటివి రకరకాలు అయితే మాత్రం ఉంటుంటే ఇటువంటి రకాలు ఏవి కూడా సరిగా కొనుగోలుదారులు కూడా మాకు ఎవరు ముందుకు రావట్లేదని చెప్తున్నారు. ఎన్నో రకాల జబ్బులు వచ్చినా సరే దీనికి సంబంధించిన హార్టికల్చర్ కూడా గ్రౌండ్ లెవెల్లో సరిగ్గా పనిచేయట్లేదని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు కూడా పలు సమస్యలు మేమైతే ఎదుర్కొంటున్నామంటూ ఈరోజు ఆ టోక్ వార్తలు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం విజయనగరంలో ఉన్నటువంటి మ్యాంగో రైతుల పరిస్థితి. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.